కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో రాజమండ్రిలోని అన్ని స్నానఘట్టాలు కూడా భక్తులు పుణ్యస్థానాలతో కిటకిటలాడుతున్నాయి. ఇక రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడ తరలివచ్చి పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉన్నాయి. పుష్కర్ ఘాట్లో చూసినట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్థానాలు ఆచరించి తర్వాత కార్తీక దీపాలను వెలిగించి ఆ దీపాలను గోదావరి నదిలో వదులుతున్నారు. ఈ రకంగా కార్తీక మాసంలో మహాశివునికి ఈ కార్తీక సోమవారం అంటే చాలా విశిష్టమైన రోజు. దీంతో ఈ రోజున ఎవరైతే కార్తీక దీపాలు వెలిగించి ఆ దీపాలను గోదావరి నదిలో వదులుతారో వారికి అంతా కూడా పుష్కరాల్లో జరిగే పుణ్యం ఏ రకంగా లభిస్తుందో అంత పుణ్యం ఇక్కడ లభిస్తుందని చెప్పి భక్తులకు విశ్వాసం. దీంతో ప్రతి సోమవారం కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది ఈ నెల ఇప్పుడు మొదటి సోమవారం, ఈ మొదటి సోమవారం కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో భక్తులు ఇక్కడికి తరలి రావడంతో పాటు ఇక్కడ ఈ వీరభద్రుడి సంబరాలు కూడా ఇక్కడ జరుపుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏ రకంగా జరుగుతున్నది, ఈ రోజు యొక్క విశిష్టత ఏ రకంగా ఉన్నది అనేది ఇక్కడ మన దగ్గర పుష్కర్ ఘాట్ ప్రధాన అర్చకులు ఫణిశర్మ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, ఎలాగున్నది ఇప్పుడు ఈరోజు మొదటి సోమవారం కార్తీక మాసం, ఈ రోజు యొక్క విశిష్టత? కార్తీక మాసం ఈరోజు చాలా విశేష పర్వము. దీంతో పాటుగా షష్ఠి మహాపర్వం కూడా రెండూ కలిసి వచ్చినటువంటి మహాపర్వంగా పరిగణింపబడుతుంది. ఈ కార్తీక మాసంలో ఈ షష్ఠి మహాపర్వం యొక్క ప్రత్యేకత చూసుకున్నట్లయితే తండ్రితో పాటు తనయుడు కూడా చేసుకునేటువంటి మహాపర్వంగా కొనియాడబడుతుంది. అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఎవరైతే కానీ భక్తి శ్రద్ధలతో నదీ స్నానం చేస్తారో పంచారామ క్షేత్రాల్లో అయితేనే మిగతా చోట్ల అయితేనేమి అభిషేకానికి సంబంధించినటువంటి క్రియలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా నదీ స్నానం యొక్క ఆవశ్యకత చూసుకున్నట్లయితే కనుక మనకి పుష్కర స్నానం ఏదైతే 12 సంవత్సరాలు ఒకసారి చేస్తామో అదే రీతిగా ఈనాడు కార్తీక మాసంలో ఈ గోదావరి నదీ స్నానం చేయడం వలన మహాపర్వం కాబట్టి పౌర్ణమి మహాపర్వం మరియు ఈ నదీ స్నానం కూడా చేయడం వలన పుష్కర స్నానం యొక్క ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈ కార్తీక మాసంలో స్నానం చేయడం వలన ఈ కార్తీక మాసం నదీ స్నానం వలన అన్ని రకాలుగా కూడా ఎవరైతే కనుక అనారోగ్యంతో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఈ నదీ స్నానం చేయడం వలన వారికి ఆరోగ్య సంపత్తి కలగడమే కాకుండా వారికి జీవశక్తి అనేది పెంపొందింపబడుతుందని చెప్పి శాస్త్రపరంగా కూడా చెప్పడం జరుగుతోంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే కనుక విష్ణువుని కూడా పూజ చేసేటువంటి మహాపర్వం ఈనాడు కార్తీక మాసం 30 రోజులు కూడా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి ప్రవేశం జరిగినప్పుడు ఈ కార్తీక మాసం మనకి ఉంటుంది, ప్రమాణం మనకి చెప్పబడి ఉన్నది. అదేవిధంగా కార్తీక మాసం ముఖ్యంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి దేవదానాదులు మరియు శాలిగ్రామదానం విష్ణు స్వరూపంగా తాలిగ్రామదానం అనేటువంటి ఇస్తారు. శివాయ విష్ణుబాయ శివభాయిష్ణం అనేటువంటి చెబుతూ ఆ సంకల్పపూర్వకంగా శాలిగ్రామే శిలాచక్రే భవనాన్ని చతుర్దశ అస్మాతస్మా శివం ఏష్యాత్ అతశ్యాన్ని ప్రయస్యమే. ఏదైతే కనుక తెలియని చేసినటువంటి పాపాలని అన్నీ కూడా మాకు తొలగింపజేయ స్వామి, పాపక్షయాన్ని చేయ స్వామి అని చెప్పేసి ఆ కర్మల నుండి అంటే ఏదైతే చెడు కర్మ నుండి మమ్మల్ని విముక్తిని చేసి మంచి కర్మగా నీ భక్తితోటి వెళ్ళాలి అనే కోరిక తెలుసుకుంటూ మేము ఈ విధంగా మీకు శాలిగ్రామదానం చేస్తున్నాము. ఎన్టీవీ భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం జరుగుతుంది. ఈ కోటి దీపాలు వెలిగించడం వల్ల ఎటువంటి పుణ్యం? వర్షే ప్రయుక్తకాలే ఈ భక్తి టీవీ వారు మరియు ఎన్టీవీ వారు ఉన్నటువంటి మహత్కార్యం అనేటువంటి చేపట్టడం జరిగింది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి ఈ వచ్చే నెల నవంబర్ 1వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్ భాగ్యనగర్ మందు సాయంత్రం 5:30 ఈ మహత్కార్యాన్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి వచ్చి ఆ కోటి దీపోత్సవంలో పాల్గొంటూ మరియు ఈ ఎన్టీవీ వారు చాలా మహత్కార్యాన్ని చేకూర్చారు కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలు వచ్చి ఆ సమయాన్ని వినియోగించవలసిందిగా కోరుతూ కోటి దీపోత్సవం చాలా విశేషమైనటువంటిది. మామూలుగా ఒక దీపం వెలిగిస్తేనే మనకి దాని యొక్క ఫలితం చెప్పడానికి మనకి చాలా చెప్పడానికి మన మాటలతో చేత కాదు. అదేవిధంగా కోటి దీపోత్సవం అంటే చాలా విశేషమైనటువంటిది. దానికి చెప్పడంలో ఏ విధంగా అతిశయోక్తి లేదు. చాలా మహాభావం కోటి దీపోత్సవం అనేటువంటిది చాలా విశేషమైన పర్వంగా ఎప్పటి నుండి కాకుండా ఎప్పటి నుండో ఈ భక్తి టీవీ వారు ఎన్టీవీ వారు ఈ భక్తి కోటి దీపోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మహత్కార్యాన్ని చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఇక్కడ ఈరోజు కార్తీక సోమవారం కావడంతో వస్తున్న వేలాదిగా తరలి వస్తున్న భక్తుల నేపథ్యంలో ఇక్కడ గోదావరి సానగట్టాల్లోని ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. గజయితగాళ్ళని ఏర్పాటు చేసి ఇక్కడ దాటి ఎవరు కూడా లోపలికి నదిలోకి వెళ్ళకూడదని చెప్పేసి అందరినీ కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ గజయితగాళ్ళని ఎక్కడికక్కడ అడుగడుగునా పెట్టడంతో పాటు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. పోలీసులను కూడా మఫ్టీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటికప్పుడు చెత్తా చెదారాలన్నింటినీ కూడా తొలగించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇక్కడ ఏ రకంగా జరుగుతున్న కార్తీక దీపారాధన అంటే ఈ కార్తీక సోమవారం రోజున ఏ రకంగా దీపాలు వెలిగిస్తున్నారో వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ డొప్పల్లోని కార్తీక దీపాలను వెలిగించి ఆ కార్తీక దీపాలను గోదావరి నదిలో విడుదల చేయడం జరుగుతుంది. దీంతో ఈ రకంగా చేసినట్లయితే పుష్కర కాలంలో ఏ రకమైన పుణ్యఫలం లభిస్తుందో అదే పుణ్యఫలం కార్తీక సోమవారం నాడు ఈ రకంగా పూజలు చేసిన వారికి లభిస్తుందని చెప్పేసి ఇక్కడ భక్తి యొక్క విశ్వాసం. అవుట్ టు స్టూడియో.